Hello guys, welcome back to my channel SRD Tech in the Heroes. మన వీడియోలో చూసుకున్నట్లయితే Vivo T3 Ultra గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అన్నమాట. ఇది IQ Z9 Turbo అని అయితే చెప్పుకోవచ్చు, బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ Vivo T3 Ultra మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చినప్పటికి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే బయటకు వస్తుంది. యాజ్ పర్ లీక్స్ అండ్ అలాగే ఫ్లిప్కార్ట్లో మనకి అఫీషియల్గా ఆల్రెడీ వివో వాళ్ళు అయితే టీజింగ్ అయితే స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 12వ తారీఖు మనకి మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. మరి ముందు ఎందుకు చేస్తున్నావు బ్రో అంటే కనుక దీని యొక్క ప్రైజెస్ అయితే మనకి లీక్స్ ద్వారా బయటకి అయితే వచ్చేసినాయి అనమాట. ఈ లీక్స్ అనేది నాకు 2 weeks బ్యాక్ వచ్చింది ప్రైజింగ్, బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు అసలు ఈ మొబైల్ లాంచ్ చేస్తారా లేదా అనేది. బట్ నాకైతే మొన్న చూడంగానే వివో నుంచి మనకి T3 Ultra అని చెప్పేసి ఆల్రెడీ టీజింగ్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు చేసే మార్కెటింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా హెవీగా మార్కెట్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అన్నిటిలో. ఎందుకంటే కనుక మనకి 30,000 బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే ప్రాసెసర్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఏంటిదంటే వివో నుంచి ఇప్పటికి వచ్చి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నా అసలు పర్ఫార్మెన్స్ వైజ్ వివో అనేది వెనకబడి ఉంది. మహా అయితే ఐక్యూ నుంచి ఏవైతే కాపీడ్ వర్షన్స్ వివోలో తీసుకొస్తారో అవి మాత్రమే పర్ఫార్మెన్స్కి కొంచెం తగ్గట్టుగా అయితే మొబైల్స్ తీసుకొని వస్తున్నారు, జస్ట్ బ్రాండ్ మార్చి. ఫస్ట్ టైం ఏంటంటే ఐక్యూలో మనకి ఈ పీస్ అయితే లేదు, వివో నుంచే మనకి ఐక్యూలో పీస్ అయితే వదిలేటట్టు ఉంది. మనకి వేరే కంట్రీలో IQ Z9 అదే టర్బో అయితే లాంచ్ అయింది కదా, సేమ్ ఐఏ స్పెసిఫికేషన్స్తో బ్రాండింగ్ మార్చారు. ఇది కూడా వివో కింద అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇండియాలో అయితే దీనికి ఇంకొక ఐక్యూలో ఏ పీస్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ అది. అండ్ ఇదే మనకి ఫస్ట్ మొబైల్ అనమాట వివో నుంచి. Vivo T3 Ultra ఇది వచ్చినప్పటికి Dimensity 9200+ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క బడ్జెట్ నేను ఇందాక చెప్పాను కదా 32,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి మొబైల్ అయితే వస్తుంది అనమాట. అసలు దీని యొక్క ఇంకా ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ అండ్ ఒరిజినల్ ప్రైసింగ్ మొత్తం అయితే ఇప్పుడు చూద్దాం. దీని యొక్క స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే MediaTek Dimensity నుంచి 9200+ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది అరౌండ్ 16 lakh+ ఆండ్రాయిడ్ స్కోర్ అని అయితే అంటున్నారు. మనకైతే నార్మల్గా 15 lakh ఆండ్రాయిడ్ స్కోర్ అయితే అరౌండ్ వస్తుంది. అలాగే 5500 mAh బ్యాటరీతో పాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ అలాగే కర్వ్ డిస్ప్లేతో మనకి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. ఇది మనం ఆల్రెడీ IQ Z9S Proలో అయితే చూసాం. అండ్ అలాగే దీనిలో మనం చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ హై అండ్ వేరియంట్ 12GB RAM 256GB స్టోరేజ్తో కూడా వస్తుంది. అండ్ దీనిలో IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది, LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది అనమాట. కెమెరా విషయంగా వస్తే క్లారిటీ అయితే ఎవరికి లేదు, బట్ సేమ్ మనకి ఇందాక 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. IMX890 సెన్సార్ అయితే ఉండే అవకాశం ఉంది, క్లారిటీగా అయితే నేను చెప్పలేను. అండ్ అల్ట్రా వైడ్ వచ్చినప్పటికి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, అండ్ ఫ్రంట్ వచ్చినప్పటికి 50 MP ఆర్ 32 MP ఈ రెండిట్లో ఏదో ఒక కెమెరా అయితే తీసుకురావచ్చు అనమాట. రిలీజ్ అవ్వగానే మీకు దీని మీద ఇంకొక అప్డేట్ వీడియో అయితే వస్తుంది, బట్ ముందే ప్రిపేర్ అవ్వాలి కదా. ఒకవేళ ఏదైనా మొబైల్ వచ్చిందంటే అప్పటికప్పుడు మనీ చూసుకొని కొనుక్కునే కన్నా ఇప్పుడు కొనుక్కోవాలనుకునే వాళ్ళు, వెయిట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మనీ చూసుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట. అండ్ దీని యొక్క మెయిన్ ప్రైసింగ్ అయితే చూద్దాం. మెయిన్ ప్రైసింగ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 8GB RAM 128GB స్టోరేజ్ మనకి 36,000 అయితే పెడుతున్నారు. అంటే ఇప్పుడు మనకి బయటకు వచ్చిన ప్రైస్ కన్నా ఎప్పుడు ఇంకొంచెం తక్కువే ఉంటుంది. నార్మల్గా యాజ్ పర్ బ్యాంక్స్ కార్డ్స్తో మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ కార్డ్స్తో 32,000 31,000కి అయితే వస్తుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వచ్చింది కూడా మనకి 35,000 34,000కి అయితే వస్తుంది. బ్యాంక్ కార్డ్ తీసేస్తే మనకి 8,128 మనకి 31 32,000కి అయితే దొరుకుతుంది అనమాట. అలాగే 8,256 ఇంకా ఎక్స్ట్రా 2,000 అయితే పెడతారు, సేమ్ అంతే 35,000. 12+256 మనం చూసుకున్నట్టయితే ఇంకో 2,000 పెంచి 37,000 ఆ ప్రైస్కి అయితే తీసుకొస్తారు, ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్. అది చెప్తున్నా. మరి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అనేది ఇంకా తర్వాత వాళ్ళు వదిలినప్పుడు మనకు తెలుస్తుంది, అప్పుడు క్లారిటీగా అయితే ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఇది దీని ఓవరాల్ ప్రైసింగ్ వచ్చినప్పటికీ నన్ను అడిగితే 32,000కి 31,000కి మొబైల్ వస్తే కనుక చాలా మంచి మొబైల్ అవుతుంది. అండ్ MediaTek లో మనకి హై ఎండ్ ప్రాసెసర్ కూడా అదే MediaTek Dimensity 9200+ ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయడానికి కారణం ఎందుకంటే ఈ ప్రాసెసర్ ని కొంచెం కాస్ట్ కటింగ్ ఈ ప్రైస్ లో తీసుకురావడం కోసం యూజ్ చేశారు. ఇంకా నన్ను అడిగితే ఈ సేల్స్ లో ఈ మొబైల్ ని కొంచెం పైకి పెట్టి అమ్మేద్దాం అని అయితే చూస్తున్నారు, అదైతే కన్ఫర్మ్ అర్థమవుతుంది. అండ్ ఈ మొబైల్ యొక్క కాంపిటేటర్స్ ఏంటంటే కనుక IQ Neo 9 Pro అండ్ OnePlus Nord 4 అయితే కాంపిటేటర్గా ఉంటాయి యాజ్ పర్ కెమెరా అండ్ నార్మల్ పర్ఫార్మెన్స్ వైజ్. Moto Edge 50 Pro వచ్చినప్పుడు ఓన్లీ కెమెరానే, నేనైతే పర్ఫార్మెన్స్ వైజ్గా అసలు సజెస్ట్ చేయను ఆ మొబైల్ని. కాబట్టి ఆ మొబైల్ ఇంకా పక్కన పెట్టండి. ఒకవేళ కెమెరా కావాలనుకునే వాళ్ళు మాత్రమే 27,000లో Moto Edge 50 Pro చూసుకోవాలి. OnePlus Nord 4 అండ్ ఇది IQ Neo 9 Pro ఏవైతే ఉన్నాయో ఈ రెండు మొబైల్స్ మాత్రం ఈ మొబైల్కి మంచి కాంపిటేటర్గా అయితే నిలుస్తాయి. మరి ఈ సేల్స్లో చూద్దాం, ఒక 3 to 4 మొబైల్స్ మంచి కాంపిటీషన్లో అయితే ఉంటుంది. ఈ మొత్తం అన్ని కలిపి 30,000 అరౌండ్ 30,000లో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా వీడియో చేద్దాం అనుకుని, ఇదిగోండి ఎలాంటి ఆనిముత్యాలు బయటకు వస్తూ ఉంటున్నాయి.
కాబట్టి ఆగుతున్నాను అనమాట. సేల్స్కి ముందే మనకి ఈ వీడియో అయితే పడిపోతుంది అండర్ 30,000. ఆల్రెడీ మన ఛానల్లో 25,000 చేసాం, 20,000 చేసాం, అండ్ నెక్స్ట్ ఇంకా 15,000, 10,000 ఉంది. మళ్ళీ ఇంకోసారి 25,000 చేయాలనుకుంటున్నాను. చేయాలో వద్దా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఎందుకంటే IQ Z9 S Pro అయితే వచ్చింది కదా, సో అప్పటి నుంచి కొంచెం కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయింది అందరికీ. వీడియో చేయాలో లేదో చెప్పండి కామెంట్ సెక్షన్లో, చేద్దాం అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.